ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. ఆ ఎంపీపై టీడీపీ నేతలు కార్యకర్తలు తిరగబడ్డారా? ఎంపీ మాట్లాడుతుంటే పద్ధతిగా కూర్చుని వినాల్సిన కార్యకర్తలు ఆ పని చేయకుండా ఎందుకు అడ్డు చెప్పారు? సొంత పార్టీ నేతలే ఎంపీపై తిరుగుబాటు చేయడానికి కారణాలేంటి? వాచ్ ఇట్. ఈయన పేరు కలిశెట్టి అప్పలనాయుడు. విజయనగరం పార్లమెంటు నియోజకవర్గ ఎంపీ. తన నియోజకవర్గం పరిధిలోకి వచ్చే ఎచ్చెర్ల నియోజకవర్గంలో నిర్వహించిన పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడుతుండగా ఒక్కసారిగా కార్యకర్తలు తిరగబడ్డారు. మండల స్థాయిలో టీడీపీ తరపున అధ్యక్షులను నియమించడానికి ఉద్దేశించిన కార్యక్రమంలో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మాట్లాడుతుండగా కార్యకర్తలు అడ్డు చెప్పడమే కాకుండా గొడవకు దిగారు. మొదటి నుంచి పార్టీలో ఉన్నవారికి కాకుండా కొత్త వారికి ప్రాధాన్యత ఇవ్వడంపై మండిపడ్డారని సమాచారం. సీఎం చంద్రబాబు తీరు నచ్చకపోవడంతో వారు తమ కోపాన్ని ఎంపీపై చూపారట. అంతేకాదు, ఎంపీ అప్పలనాయుడు కారణంగానే నియోజకవర్గంలో తమకు ప్రాధాన్యత దక్కడం లేదని ఎప్పటి నుంచో పార్టీలో ఉన్నవారు రగిలిపోతున్నారట. ఆ నేపథ్యంలోనే ఎంపీ మాట్లాడుతుండగా కార్యకర్తలు గొడవ పెట్టుకున్నారట. బీజేపీ నేత నడుకుదిటి ఈశ్వరరావు ఎచ్చెర్ల నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక్కడ నుంచి 3 పార్టీల పొత్తుల్లో భాగంగా ఆయనకు సీటు దక్కడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. నడుకుదుటి ఈశ్వరరావుకు బీజేపీ తరపున టికెట్ దక్కడానికి చంద్రబాబు నాయుడే కారణమని, కోవట్టు రాజకీయాల్లో భాగంగా బీజేపీ నుంచి తన సామాజిక వర్గ నేతకు టికెట్ లభించేలా చూశారని రాజకీయ విశ్లేషకులు మొదటి నుంచి విశ్లేషిస్తున్నారు. ఎచ్చెర్ల నియోజకవర్గంలో బీజేపీ ఎమ్మెల్యే ఈశ్వరరావు బలపడడం కోసమే టీడీపీ తరపున నియోజకవర్గానికి ఇన్ఛార్జిని నియమించలేదని టీడీపీ నేతల నుంచి వినిపిస్తున్న గుసగుస. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇంతవరకు ఎచ్చెర్ల నియోజకవర్గంలో టీడీపీ తరపున ఒక్క సమావేశం కూడా నిర్వహించలేదని సమాచారం. బీసీలు అధికంగా ఉండే నియోజకవర్గంలో తన సామాజిక వర్గ బీజేపీ ఎమ్మెల్యే ఈశ్వరరావు కోసమే చంద్రబాబు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని ఎచ్చెర్ల నియోజకవర్గ టీడీపీ నేతలు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఉన్నట్టుండి మండల అధ్యక్ష పదవుల నియామకం అంటూ సమావేశం నిర్వహించడంతో స్థానిక టీడీపీ నేతలు ఆగ్రహంతో రగిలిపోయారట. కూటమి పాలన మొదలై ఏడాది పూర్తయింది. ఇంతకాలం నియోజకవర్గాన్ని పట్టించుకోకుండా ఇప్పుడు ఇలా ఏదో ఉద్ధరించడానికన్నట్టుగా ఎంపీతో సమావేశం నిర్వహించడం ఏంటి అని స్థానిక టీడీపీ నేతలు ఫైర్ అవుతున్నారని సమాచారం. బాబు స్వార్థ రాజకీయాల కారణంగా తాము బలైపోతున్నామనే ఆగ్రహంతో ఎంపీ ఉపన్యాసాన్ని అడ్డుకున్నారట. దాంతో ఏం చేయలేక ఎంపీ కలిశెట్టి సమావేశాన్ని మధ్యలోనే ముగించేశారట.